అనంతపురం జిల్లా కొలిమిపాలెం గ్రామంలో గత వైసీపీ నాయకులు అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి అనే మహిళపై అక్రమ కేసులు పెట్టి ఉద్యోగం పోయే విధంగా చేశారని, తనను ఆదుకుని ఉద్యోగం తిరిగి ఇప్పించాలని కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్ తన గోడు వెళ్లబోసుకుంది. తాను అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తుండగా వైసీపీ నాయకులు తనపై కక్ష కట్టి తన భర్త నిర్వహిస్తున్న కిరాణా షాప్ లో మద్యం గుట్కాలు పెట్టి అక్రమ కేసులు పెట్టారని అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. తనది టీడీపీకి చెందిన కుటుంబమని, వైసీపీ నాయకులతో కలిసి రావాలని, లేని పక్షంలో ఉద్యోగం ఉండదని గతంలో బెదిరించి ఉద్యోగం నుంచి అర్ధాంతరంగా తొలగించారని అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి కన్నీటి పర్యంతమైంది. దీంతో చేసేదేమీ లేక కలెక్టర్ను ఆశ్రయించి న్యాయం చేసి తనకు ఉద్యోగం ఇప్పించాలని కలెక్టర్ను కోరింది. కళ్యాణదుర్గం తాలూకా కుందుర్పి మండలం జమగుంపల పంచాయతీ కొలిమిపాళ్యం గ్రామంలో గత 23 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వంలో నాకు అన్యాయంగా అక్రమంగా కేసుల్లో ఇరికిచ్చి మద్యము గుట్టుగా అమ్మిందని దాంట్లో ఇరికిచ్చేసి కేసులో నన్ను ఇరికిచ్చి అంగన్వాడీ టీచర్ చేస్తుందని అధ్వానంగా పీకేసినారు. నా పరిస్థితి కలెక్టర్ కానీ అందరూ అర్థం చేసుకొని నా ఉద్యోగం నాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాను. సార్, ప్రభుత్వంలో ఉషాచరాన్ని పోయి కార్డులు పట్టుకోనాలంటేనే నాయకులు డిమాండ్ చేసినారు. ఆ డిమాండ్కి నేను ఒప్పుకోలేదంటేనని అందుకోసమే నా మీద కక్ష కట్టి ఎస్ఐ గణేష్ సారు వచ్చి నన్ను కేసులో ఇరికిచ్చి అక్రమంగా సబ్ జైలుకు పంపించి నా ఉద్యోగము పీకేసిన. నా పరిస్థితి కూలిపోయే పరిస్థితి. మాకేం భూమి లేదు, ఏమీ లేదు. ఉద్యోగం మీదే ఆధారపడి బతుకుతున్నాము. ఒక్కడుకు బిడ్డ వాళ్ళని చదివించే శక్తి కానీ ఓపిక కానీ లేదు. కూలిపోయి ఆ పరిస్థితిలో ఉన్నాము. నా మీద దయ చూపి నన్ను ఆదుకోవాలని కోరుచున్నాను.